కారును స్పోర్ట్స్ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 5గురు మృతి చెందినట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్ బైపాస్ రోడ్డులోని పాలకొండ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బైక్ పై ఉన్న ఇద్దరు, కారులోని ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు హైదరాబాద్ కు చెందిన యువకులు కాగా మరొక ముగ్గురు ప్రేమనగర్ కు చెందిన వారిగా గుర్తించారు. వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కారు యూటర్న్ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా. వెంకటేష్, మనం విజువల్స్ లో చూస్తుంటేనే ఆ ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో మనకు అర్థమవుతోంది. బైక్ పూర్తిగా కూడా ధ్వంసమైనటువంటి విజువల్స్ మన స్క్రీన్ లో చూస్తున్నాం. అదేవిధంగా కారు ముందు భాగం కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది. అసలు ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? యూటర్న్ తీసుకుంటుండగానే జరిగిందంటున్నారు. ఎవరు నిర్లక్ష్యం అనుకోవచ్చు? ఆశా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ పాల్కొండ శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని ప్రమాదంలో 5గురు మృతి చెందిన సంఘటన చాలా విషాదకరంగా మారిందని చెప్పవచ్చు. జిల్లా కేంద్రానికి చెందిన కుటుంబానికి సంబంధించిన 5గురు శుభకార్యానికి వెళ్తూ వారు ఇంటికి వెళ్తున్న క్రమంలో బైపాస్ శివారు సంబంధించిన పాల్కొండ శివార్లో అప్పటికే బైక్ రైడర్స్ అర్ధరాత్రి అయిందంటే సరే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంతో పాటు పలు శివారు ప్రాంతంలో హైదరాబాదు, జడ్చల ఇలాంటి ప్రాంతాలలో రైడ్ బైకర్స్ అంటే స్పోర్ట్స్ కు సంబంధించిన రైడర్స్ ఆ అర్ధరాత్రి పూట రైడింగ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే రాత్రి 12:30 గంటల ప్రాంతంలో మహబూబ్ నగర్ శివార్లోని శుభకార్యానికి వెళ్తున్న ఒక కుటుంబం తమ ఇంటికి వెళ్తున్న క్రమంలో పాల్కొండ శివార్లోని క్రాస్ చేస్తున్న ఒక రోడ్ ఎక్కడైతే కార్నర్ చేసి బైపాస్ రోడ్ దాటి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారో అటు భూత్పూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బైక్ రైడర్స్ అతివేగంగా వచ్చి కారును ఢీకొనడంతో అక్కడికక్కడే కారులో ఉన్న ముగ్గురు, ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. దాంతో పాటు బైక్ నడిపిస్తున్న ఇద్దరు యువకులు కూడా అక్కడనే సంఘటనా స్థలంలోనే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ పెద్ద సౌండ్ రావడంతో స్థానికులు కూడా వచ్చి ఆ మృతి చెందిన వారిని పోలీసుల సమాచారం అందించి క్షతగాత్రులను 108 లో ఆసుపత్రిలోకి తరలించిన సంఘటన చోటు చేసుకుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రమాదం జరిగిన సంఘటనలో ఒక కుటుంబం మొత్తంగా ముస్లింస్ కుటుంబం చెందిన వాళ్ళు మొత్తం ఒక 8 మంది ఆ కారులో వస్తున్నారు, చిన్నపిల్లలతో సహా. వస్తున్న క్రమంలో ఆ ప్రమాదంలో కూడా సారా బేగం అని 30 సంవత్సరాల మహిళ, దాంతో పాటు వారి ఇద్దరు చిన్నారులు కూడా ముజాఫర్ అహ్మద్ అని కూడా ముగ్గురు కూడా మృత్యువాత పడ్డారు. దాంతో పాటు ఆ బైక్ నడిపిస్తున్న రైడర్స్ కూడా ఇద్దరు ఆ యువకులు, వాళ్ళ పేర్లు అయితే ఇంతవరకు తెలియలేదు. ఆ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా హైదరాబాద్ చెందిన వారుగా పోలీసులు అయితే చెప్తున్నారు. ఇంతవరకు వాళ్ళ సమాచారంలో ఈ నేపథ్యంలో ఈ సంఘటనలో 5గురు కూడా చనిపోవడం అయితే చాలా విషాదకరంగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ బైపాస్ రోడ్ ఎప్పుడైతే ప్రారంభించారో ఆ బైపాస్ రోడ్ పై యువకులు అర్ధరాత్రి పూట బైక్ రైడ్ స్పోర్ట్స్ బైక్లతో రియ్యమని అంటే స్థానికులు కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై స్థానికులు చాలా సార్లు పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసులు కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు చోటు తీసుకున్నాయని స్థానికులు, అక్కడ శివారు ప్రాంత ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రమాదంలో మరో ఇద్దరికైతే తీవ్ర గాయాలయ్యాయి. వారిని హైదరాబాద్కి అయితే తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఆశ. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.